ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లాగే కళ్ళకంతా చీకటిగా నల్లగా కనిపిస్తుందిలే. నేను ఇంజెక్షన్ ఇచ్చే సమయానికి ఆవిడ బీపీ చాలా డౌన్లో ఉంది. ఆ సమయంలో ఇంజెక్షన్ ఇస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. మన రోజీ అక్కడే బోధల్లో వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవడో ఈడియట్ ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. నువ్వు వెంటనే ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. చాలా థ్యాంక్స్ అండి. చాలా సేపటి నుండి లిఫ్ట్ కోసం చూస్తున్నాను. సిద్ధు, నువ్వా? ఎన్నిసార్లు పారిపోతానందని? అయినా నువ్వు పారిపోయిన తప్ప నేనేం చేశాను? అసలేమైంది నీకు? అది కాదు సిద్ధు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన ఆపు ఆపు, ఇక నీ మాటలు వినదలుచుకోలేదు. నిన్ను ఎంతగా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ఇంతగా చీట్ చేయడం నాకేమాత్రం నచ్చలేదు. అది కాదు సిద్ధు, ముందరే నువ్వింకేం మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అనవసరం, కానీ నేను చెప్పేది మాత్రం విను. నీ కోసం, నీ ప్రేమ కోసం నా ఉద్యోగాన్ని, కెరీర్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థాంతరంగా మధ్యలో వదిలేసి వచ్చావు. నువ్వేం చెప్పినా నేను వినను. నేను చెప్పిందే నువ్వు వినాలి. రోజు పెళ్లి ఆపడానికి వెళ్దామని అనుకుంటే మధ్యలో సిద్ధు వచ్చి ఇలా చేశాడేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? కారెక్కినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు. ఏంటది? ఓ ఉండు, టేప్ తీస్తా. అమ్మా, ఎంత ప్లాన్ చేసావే? అంటే నేను ఈ నోటుకున్న టేప్ తీసేస్తే గట్టిగా అరిచి మళ్ళీ నేను బుక్ చేద్దామని ప్లాన్ చేసావా? అమ్మా, నేను నమ్మను. నేను మళ్ళీ మోసపోలేను. అయ్యో సిద్ధు, నేను చెప్పబోయే విషయం వినకుండా నన్ను ఇలా లాక్ చేసేసావు. ఇప్పుడు అక్కడ రోజు పెళ్లిని ఎలా ఆపాలి? ఎలా?
ఏవైనా నొప్పిగా ఉందా అండి? కొంచెం పెయిన్ ఉందండి. రిలాక్స్. అంత పెద్ద యాక్సిడెంట్ నుండి ఇంత చిన్న ప్రమాదంతో బయటపడ్డారంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. అవునండి. కాలుకి ఇంకొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం ట్రీట్మెంట్ చేయాలండి? మేం చేయవలసిన ఫిజియోథెరపీ అంతా పూర్తి చేశామండి. కానీ మేడం గారు నడవడానికి ఇంకొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఒకసారి కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ కాలు నొప్పి తిరగబడే అవకాశాలు ఉన్నాయంటారా? అదేం లేదండి. కాకపోతే కొంచెం స్లోగా రికవరీ అవుతున్నారు. అలా కాకుండా చాలా తొందరగా రికవరీ అవ్వాలంటే కేరళ ఆయుర్వేదం చాలా మంచిది కదండి. అందుకే చెబుతున్నాను. అక్కడ ఎంతో మంది ప్రత్యేక నిపుణుల సమక్షంలో ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఆ ట్రీట్మెంట్తో చాలా తొందరగా రికవర్ అవుతారు. అవునండి, నా భార్య తొందరగా రికవర్ అవటమే నాకు ముఖ్యం. అది కాదండి నేను చెప్పేది. నువ్వే మాట్లాడకు రోజీ. చూడండి, మీరు వెంటనే కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్కి సంబంధించిన ఏర్పాటు చూడండి. నేను నా భార్యను తీసుకుని వెళ్తాను. అలాగే వెళ్ళొస్తానండి. సరేనండి. వస్తానండి. ఏంటి రోజీ ఆలోచిస్తున్నావు? అదే అక్కడ పెళ్లి పనులు పెట్టుకుని ఎలా వెళ్తాం? నువ్వు ఇంకేం మాట్లాడకు రోజీ. ఎప్పుడు ఏదో పనులు పెట్టుకునే ఉంటావు. నువ్వు ఖాళీగా ఉన్నది ఎప్పుడని? మైండ్ నిండా ఏవో ఒక ఆలోచనలు. అది కాదండి నేను చెప్పేది. నువ్వేం మాట్లాడకు రోజీ. మనం కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాం అంతే. రే సిద్ధు, ప్లాస్టర్ తీయరా. నీకు షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్పాలి. ప్లాస్టర్ తీయరా బాబు. నందిని, నీలో ఇంత మార్పు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వేదో పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నావు. నువ్వు ముందు ప్లాస్టర్ తీయరా బాబు. నువ్వు నన్ను కోపగించుకొని నాతో మాట్లాడకపోయినా పర్లేదు, సరిపెట్టుకుంటాను. కానీ నీ నోటికి ప్లాస్టర్ తీసేస్తే మాత్రం నన్నే మాయ చేసి తప్పించుకొని పారిపోతావు. అక్కడ రోజునెవడో పెద్ద స్కెచ్ చేసి మరీ పెళ్లి చేసుకోబోతున్నాడు. నేనెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. కట్లు విప్పురా బాబు. నీ నోటి ప్లాస్టర్ తీయడం మాత్రం జరగదు. నందిని, తాగు తాగు. ఓ తాగు. నేను ఇలా చూస్తుంటే నాకు ఐడియా వచ్చింది నందిని. నేను ఇలా చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అందులో తప్పేముంది? ఊరిని చంపుకు తింటున్నావు కదరా బాబు. ప్లాస్టర్ తీయరా. ఈ కొట్లు విప్పరా. అవతల నా ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయ్యేలా ఉన్నాయి. ఏంటి వద్దా? సరే వద్దులే. అలా మన పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు,
నేను ఇప్పుడే వస్తాను. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. శత్రువులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. డోంట్ వరీ లక్ష్మి, తేడా వస్తే వాళ్ల తలలు నరికి మన గుమ్మానికి వేళ్లాడదీస్తాను. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని అస్సలు క్షమించనని నీకు తెలుసు కదా. అది కాదమ్మమ్మా, నువ్వే దగ్గరుండి మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తానని చెప్పావు, ప్రామిస్ కూడా చేశావు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతానంటే ఎలా? అయ్యో, పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? నేను ఖచ్చితంగా పెళ్లికొస్తాను. పెళ్లికి ఎలాగో టైం ఉంది కదా, ఈలోపు నేను కేరళ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తాను. ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ రోజీ గారు మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఆవిడ దగ్గర ఆవలిస్తే పేగుల్నే కాదు, కొవ్వులో ఉండే కొలెస్ట్రాల్ని కూడా లెక్క పెడుతుంది. ఆవిడుంటే ఈ పెళ్లి జరగడం గ్యారెంటీ. కానీ ఈ పెళ్లి జరగకూడదు. ఆవిడిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒక్కసారి ఆవిడ కేరళకి వెళ్ళాక ఆవిడికి అక్కడే ప్రపంచం అని అనిపించాలి. మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదు. ఇక్కడ జరగబోయే పెళ్లికి రాకూడదు. అప్పుడు పెళ్లిని ఏదో విధంగా ఆపి మొత్తం కొలాప్స్ చేస్తాను. అప్పుడు అసలు స్టార్ వార్ స్టార్ట్ అవుతుంది. నేను అనుకుంది జరిగి తీరాలి. లేదంటే ఏం చేస్తానో తెలుసు కదా. లేదు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఈ పెళ్లి బాధ్యతలన్నీ నా లక్ష్మికి అప్పచెప్తున్నాను. మేడం, మీరు టెన్షన్ పడొద్దు. రోజీ గారు కేరళ వెళ్లడం ఆవిడ చేతుల్లో ఉంది. కానీ కేరళ నుండి తిరిగి రావడం నా చేతుల్లో ఉంది. వెరీ గుడ్. వెంటనే ప్లాన్ అమలు చేయి. ఓకే. హే రోజీ, నమ్మక ద్రోహం చేసేవాళ్ళని క్షమించవా? తలల్ని గుమ్మానికి వేలాడదీస్తావా? నీ శత్రువులు ఎంతమందున్నారో నాకు తెలియదు గాని ఇప్పుడు ఈ దమయంతి అనే శత్రువు నీకు ఎప్పుడూ ఎదురెళ్తూనే ఉంటుంది. నిన్నెప్పుడు దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్తుంది కేరళకి కాదు రోజీ, జైలుకి. అవును, అక్కడ జైల్లోనే ఉన్నట్టుంటుంది. ఆల్ ది బెస్ట్. మీరు చాలా గ్రేట్ మేడం. కళ్ళు కనిపించకపోయినా మీరు ఇలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. నిజంగా మీరు గ్రేటే. ఏం లేదమ్మా, నీకొక గిఫ్ట్ ఇవ్వాలని నేనిలా పెయింట్ చేస్తున్నాను.
కళ్ళతో చూసి చేసే డిజైన్ కంటే కళ్ళతో చూడకుండా చేసే డిజైన్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది కదమ్మా. అందుకే ఇలా చేస్తున్నాను. పైగా నీకు నాకు ఇద్దరికీ ఇది శాశ్వతంగా గుర్తుండిపోతుంది కదా. ఏంటమ్మా మాట్లాడవు? ఏం లేదు మేడం. సరే, మీరు డిజైన్ చేస్తుండండి, నేను వెళ్ళి మీకోసం పాలు తీసుకొస్తాను. అయ్యయ్యో, నువ్వు పాలు తీసుకురావడం ఏంటమ్మా? అసలే పెళ్లి కూతురువి. మీరు నా పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నా కోసం మీరిలా చేస్తున్నారు. మరేం పర్లేదు, నేను పాలు తీసుకొస్తాను. కళ్ళు కనిపించకపోయినా ఇలాంటి పనులన్నీ బాగానే చేస్తుంది అచ్చి. కళ్ళున్నప్పుడు ఆ దజ్జి గ్రానీలు మాతో ఎలా ఆడుకున్నారు. మాట్లాడితే చాలు చిన్నదానికి పెద్దదానికి చేతులెత్తేవాళ్లు, ఒళ్ళంతా హూనం చేసేవాళ్లు. ఇప్పుడు అజ్జి ఎలాగో చూడలేదు కాబట్టి సరదాగా ఓ ఆట ఆడుకుందాం. అవును, ఈ సంధ్య ఎక్కడికెళ్ళింది? నేనెదురుగానే ఉన్నానని తెలియక ఎలా పిలుస్తుందో చూడు. ఇలా వెక్కిరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేడం, పాలు తీసుకోండి. వదినా, ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా? నువ్వు నాకు కాబోయే ఆడపడుచువి. కళ్ళు లేని వాళ్ళ ముందు అలా చేయొచ్చా? మనిషి అన్నాక కొన్ని పరిధులు, హద్దులు, కొన్ని అర్హతలుంటాయి. వాటి విధంగానే నువ్వు నడుచుకోవాలి. అర్థమైందా? అలాగే. అవును, సంధ్య ఇంకా రాలేదేంటి? సంధ్య, సంధ్య! చెప్పండి అజ్జీ. వచ్చావా? పంతులు గారు ఇంకా రాలేదేంటి?
పంతులు ఇంకా రాలేదేంటి? పంతులు గారు వచ్చేస్తారు మేడం. నమస్కారం మేడం. నమస్కారం పంతులు గారు. నా తమ్ముడు విజయ్కి పెళ్లి జరగకూడదు. అందుకే జ్యూస్లో ఈ ఆకులతో తీసిన పసరు కలిపి ఆ నందిని చేత తాగిస్తే కాళ్ళు చేతులు పడిపోయి పని చేయవు.